స్టూడెంట్స్, స్థిర విద్యుత్తులో భాగంగా మనం ఈరోజు విద్యుత్తు డైపోల్ గురించి దానికి సంబంధించిన ఉత్పాదనలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. విద్యుత్తు డైపోల్, దీన్ని తెలుగులో ద్విధ్రువం అంటారు. డై అంటే రెండు, పోల్స్ అంటే ధృవాలు, కాబట్టి దీన్ని ద్విధ్రువం అంటారు. ఇంగ్లీష్లో సింపుల్గా ఎలక్ట్రిక్ డైపోల్ అని పిలుస్తాం. రెండు విద్యుత్ ఆవేశాలు -Q +Q కొంత దూరంతో వేరుపరచబడి ఉంటే ఈ వ్యవస్థను ఎలక్ట్రిక్ డైపోల్ అంటారు. సమాన పరిమాణము, వ్యతిరేక ఆవేశాలు గల రెండు బిందు ఆవేశాలను కొంత దూరంలో అమర్చి ఉంచితే దాన్ని ఎలక్ట్రిక్ డైపోల్ అంటారు. నిజానికి ఎలక్ట్రిక్ డైపోల్లు అణువులలో మాత్రమే మనం చూస్తాం. నిజ జీవితంలో మనము ఎలక్ట్రిక్ డైపోల్స్ను చూడలేం. అంటే ఉదాహరణకు మీరు ఒక కర్రను తీసుకొని దీనికి రెండు వైపులా ఒక రుణావేశాన్ని ఒక ధనావేశాన్ని కడితే అది ఎలక్ట్రిక్ డైపోల్ కాలేదు. ఇది విద్యుత్ డైపోల్. ఉదాహరణకు మీరు H2O అంటే నీటి అణువు, కార్బన్ మోనాక్సైడ్ అణువుల్లో మనము అతి చిన్న విద్యుత్ ఆవేశం ఉంటుంది. ఈ అతి చిన్న విద్యుత్ ఆవేశాలు మీకు తెలుసు, బంధ దూరం అంటాం, బాండ్ లెంత్ యాంగ్స్ట్రాములలో ఉంటుంది. అంటే -Q +Q విద్యుత్ ఆవేశాలు యాంగ్స్ట్రామ్ అంత దూరంలో ఎడంగా ఉంటాయి, అంటే వేరుపరచబడి ఉంటాయి. దాన్ని మనం విద్యుత్ డైపోల్ అంటాం. రైట్. విద్యుత్ డైపోల్ యొక్క పొడవును ఎల్లప్పుడూ 2a తీసుకుంటారు. ఎందుకంటే దీని మధ్య బిందువు O నుంచి -Q ఎంత దూరంలో ఉందో +Q విద్యుత్ ఆవేశం కూడా అంతే దూరంలో ఉంది. కాబట్టి సంప్రదాయం ప్రకారం ఈ దూరం ఏనే, ఈ దూరం ఏనే, కాబట్టి మొత్తం దూరం 2a. ఎల్లప్పుడూ మీరు ఎక్కడ ఒక ప్రాబ్లం వచ్చినా ఎలక్ట్రిక్ డైపోల్ లెంత్ ఇంత, ఉదాహరణకు ఎలక్ట్రిక్ డైపోల్ లెంత్ 10 సెంటీమీటర్లు అన్నాడు అనుకోండి, మీరు a = 10 సెంటీమీటర్లు తీసుకోవద్దు, దీన్ని 2a = 10 సెంటీమీటర్లు తీసుకోవాలి. రైట్. విద్యుత్ డైపోలు లేదా ద్విధ్రువం విషయంలో మనం ఒక డైపోల్ మూమెంట్ను నిర్వచిస్తాం. దాన్ని తెలుగులో ద్విధ్రువ భ్రామకం అంటారు. ద్విధ్రువ భ్రామకాన్ని మీరు కెమిస్ట్రీలో కూడా చూస్తారు. దీన్ని P అనే అక్షరంతో సూచిస్తారు. ఇది ఒక సదిశ రాశి. ద్విధ్రువ భ్రామకం Pని ఎలా నిర్వచించాలి అంటే ద్విధ్రువం యొక్క పొడవు మరియు ఆవేశ పరిమాణంలో లబ్ధం, అంటే 2aq. ద్విధ్రువం యొక్క పొడవును ఏదైనా ఒకదాని యొక్క, అంటే రెండు ఆవేశ పరిమాణాలు సమానం కాబట్టి ఆవేశ పరిమాణంతో గుణిస్తే వచ్చే భౌతిక రాశిని ద్విధ్రువ భ్రామకం, దీని ఇంగ్లీష్లో ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అంటారు. దీన్ని Pతో సూచిస్తారు. మరి దీని దిశను ఎట్నుంచి వైపు తీసుకోవాలంటే -Q నుంచి Pకి P యొక్క దిశగా తీసుకోవాలి. -Q నుంచి +Qకి P యొక్క దిశగా తీసుకోవాలి. మనం విద్యుత్ డైపోల్ని పోలి ఉన్నది అయస్కాంతత్వంలో చదువుతాం, అయస్కాంత డైపోల్. విద్యుత్ డైపోల్లు సహజ సిద్ధంగా అణువులలో మాత్రమే ఉంటాయని చూసాం. కానీ అయస్కాంతత్వంలో మీరు ఏ అయస్కాంతాన్ని తీసుకున్నా అది ఏ రూపంలోనైనా ఉండని, కడ్డీ రూపంలో ఉండని, లేదా ఒక నాణ్యం రూపంలో ఉండని, లేదా గుర్రపు నాడ అయస్కాంతం కానీ, దేనిలో అయినా తప్పకుండా రెండు ధ్రువాలు ఉంటాయి. సౌత్ పోల్, నార్త్ పోల్, సౌత్ పోల్, నార్త్ పోల్. దీనికి ఒకవైపు సౌత్ ఉంటే రెండవ వైపు నార్త్ ఉంటుంది. అయస్కాంతత్వంలో ధ్రువాలు తప్పకుండా ఉంటాయి, సహజ సిద్ధంగా ఉంటాయి. ఇది అయస్కాంతం యొక్క ప్రాథమిక ధర్మం, అంటే ధ్రువాలను వేరుపరచలేము. కానీ ఇక్కడ మనకు సహజ సిద్ధంగా అణువులలో తప్ప విద్యుత్ డైపోల్ ఉండే అవకాశాలు లేవు. మనకు సిలబస్లో ఏముంది అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రతను మనం ఉత్పాదించాలి ఒక డైపోల్ విషయంలో. నేను ప్రతిసారి డైపోల్ అనే పదాన్ని వాడతాను, ద్విధ్రువం అనే పదాన్ని వాడను. ఒక ఎలక్ట్రిక్ డైపోల్కి రెండు రకాల అక్షాలను మనం నిర్వచిస్తాం. రెండు అక్షాలు, యాక్సిస్. రుణ ధనావేశాల ద్వారా వెళ్ళే ఊహాత్మక రేఖను అక్షీయ రేఖ అంటారు. దీని ఇంగ్లీష్లో యాక్సియల్ లైన్ అంటారు. మధ్య బిందువు, రుణావేశం, ధనావేశాల ద్వారా పోయే ఊహాత్మక రేఖను అక్షీయ రేఖ అంటారు. ఈ రెండిటి యొక్క మధ్య బిందువు, అంటే డైపోల్ యొక్క మధ్య బిందువు ద్వారా వెళ్తూ అక్షీయ రేఖకు లంబంగా ఉండే ఒక ఊహాత్మక రేఖను మధ్యలంబ రేఖ అంటారు. మధ్యలంబ రేఖ, దీని ఇంగ్లీష్లో ఈక్విటోరియల్ లైన్ అంటారు.
దీన్ని యాక్సియల్ లైన్ అంటారు. మనకు అక్షీయ రేఖపై ఏదైనా ఒక బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత డైపోల్ వల్ల, అలానే మధ్య లంబ రేఖపై ఏదైనా ఒక బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత. ఇవి రెండు ప్రశ్నలు మనకు ఎగ్జామ్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మనం క్షేత్ర తీవ్రత అంటే చదివాం. క్షేత్ర తీవ్రత ఒక బిందు ఆవేశం వల్ల క్షేత్ర తీవ్రత సమీకరణం E = 1/4πε0 Q/d². ఇది క్షేత్ర తీవ్రతకు దీనికి సంబంధించిన ఉత్పాదన మనం ఇంతకుముందు వీడియోలో చేసాం. ఇక్కడ కూడా మనం ఇప్పుడు ఇదే సూత్రాన్ని వాడతాం. రైట్. ఎల్లప్పుడూ ద్విధ్రువం నుంచి అదే డైపోల్ నుంచి మనం దూరాన్ని కొలిసేటప్పుడు తప్పకుండా మధ్య బిందువు నుంచే దూరాన్ని కొలవాలి. అంటే O నుంచి దూరాలను కొలవాలి. విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటే మనకు తెలుసు, ఒక ఏకాంక ధనావేశంపై ఒక విద్యుత్ ఆవేశం కానీ విద్యుత్ ఆవేశాలు కానీ కలగజేసే బలం లేదా ఫలిత బలాన్ని మనం విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటాం. ఇప్పుడు నేను ఉత్పాదించేది అక్షీయ రేఖపై డైపోల్ వల్ల కలిగే క్షేత్ర తీవ్రతకు సమీకరణం. రైట్. అక్షీయ రేఖ అంటే ఎలక్ట్రిక్ డైపోల్ యొక్క రెండు ఆవేశాల ద్వారా వెళ్ళే ఒక ఊహాత్మక రేఖ. ఇప్పుడు ఇది -Q, ఇది +Q. నేను ఈ రేఖను ఇలా పొడిగించు. ఈ రేఖపై ఏదో ఒక బిందువు P, నేను ఒక బిందువు P తీసుకున్నా. ఇక్కడ క్షేత్ర తీవ్రత ఎంత, ఇది మనం ఇప్పుడు ఉత్పాదించాలి. రైట్. దీని యొక్క మధ్య బిందువు నేను ఇంతకుముందే చెప్పాను, ఇక్కడ నుంచి ఇక్కడికి దూరాన్ని కొలవాలి. ఈ దూరాన్ని నేను D అంటాను. ఈ దూరం మనకు తెలుసు, ఇది A, ఈ దూరం A. ఇక్కడ ఏకాంక ధనావేశం ఉన్నట్టుగా మనం ఊహించుకోవాలి. ఈ ఏకాంక ధనావేశాన్ని +Q వికర్షిస్తే -Q ఆకర్షిస్తుంది. అంటే P వద్ద మనం ఊహించిన ఒక శోధక విద్యుదావేశం మీద రెండు బలాలు పనిచేస్తున్నాయి. +Q వల్ల కలగజేసే బలం వికర్షణ బలం E+. -Q వల్ల కలగజేసే బలం, -Q వల్ల కలిగే బలం ఇటువైపు పనిచేస్తుంది, ఎందుకంటే ఆకర్షణ బలం. సో ఒకటి E+ ఇటువైపు పనిచేస్తే E- ఇటువైపు పనిచేస్తుంది. మరి బిందువు P వద్ద ఫలిత విద్యుత్ క్షేత్రం ఎంత అంటే ఎక్కువ ఉన్న దానిలో నుంచి తక్కువ ఉన్న దాన్ని తీసేయాలి. రైట్. మరి E+ ఎంత? మనం ఇంతకుముందు రాసిన సూత్రాన్ని ఉపయోగించుకొని E+ = 1/4πε0 Q/దూరం స్క్వేర్. దూరం అంటే ఈ రెండు ఆవేశాల మధ్య దూరం తీసుకోవాలి. మరి ఈ రెండు ఆవేశాల మధ్య దూరం మనకు తెలియదు, కాకపోతే మనకి ఈ దూరం తెలుసు, ఈ దూరం తెలుసు. సో ఈ దూరాన్ని రాబట్టాలంటే ఈ మొత్తం దూరంలో నుంచి ఈ దూరాన్ని తీసివేయాలి. సో Q/దూరం స్క్వేర్. దూరం అంటే రెండు ఆవేశాలు, మనము పరిగణిస్తున్న రెండు ఆవేశాలు ఏమేంటివి? ఏకాంక ధనావేశం ప్లస్ డైపోల్లోని ధనావేశం. సో నేను దీన్ని E+ = 1/4πε0 Q/, ఈ దూరం రావాలి అంటే ఈ మొత్తం దూరంలో నుంచి దీన్ని తీసేయాలి. సో నేను దీన్ని D - A² అని రాయొచ్చు. ఇది E+. అదేవిధంగా E- రాద్దాం. సో E- = 1/4πε0 Q/దూరం స్క్వేర్. Q ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ రెండు అంటే -Q ఆవేశం ఏకాంక ధనావేశంకు మధ్య దూరం. ఈ దూరం రావాలంటే ఈ దూరానికి ఈ దూరాన్ని కలపాలి. సో ఇక్కడ ఇది D + A² అవుతుంది. ఈ రెండిట్లలో చూస్తే ఏది ఎక్కువ విలువను కలిగి ఉంటుంది? ఏ భిన్నంలో అయితే హారం విలువ తక్కువ ఉంటుందో దానికి విలువ ఎక్కువ, అంటే మొదటి దాని విలువ రెండో దానికంటే ఎక్కువ. సో ఇక్కడ పనిచేసే బలం, ఫలిత బలం P = ఎక్కువ విలువలో నుంచి తక్కువ విలువను తీసేయాలి. సో E+ - E-. సో నేను ఈ రెండు సమీకరణాల నుంచి Q/4πε0 కామన్ తీయచ్చు. 1/D - A² - 1/D + A² రాయొచ్చు.
దీన్ని కొంత మ్యాథమెటిక్స్ సూక్ష్మీకరణ చేయాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు Q/4πε0. దీన్ని ఇలా రాయొచ్చు, d+a² మైనస్ d-a² డివైడెడ్ బై ఈ రెండింటిని గుణించాలి. గుణిస్తే మనకి ఏమవుతుందంటే d² - a² అవుతుంది. d-a ఇంటూ d+a బ్రాకెట్లో ఉన్నాయి గుణిస్తే a+b ఇంటూ a-b సూత్రం a² - b², పైన ఒక స్క్వేర్ ఉంది. దీన్ని విడదీసి రాస్తే Q/4πε0. దీన్ని విడదీసి రాస్తే d² + a² + 2da మైనస్ d² మైనస్ a² మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది ఇక్కడ 2da డివైడెడ్ బై d² - a² ఇందులో చూడండి d² a² d² a² క్యాన్సల్, మొత్తం మిగిలింది 4da. సో నేను దీన్ని 1/4πε0 4daq డివైడెడ్ బై d² - a² అని రాయొచ్చు. ఇక్కడ మనము క్యాపిటల్ ఈకి సమీకరణాన్ని రాసేటప్పుడు సమీకరణాన్ని ద్విధ్రువ భ్రామకంలలో రాయాలి. అంటే ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ రూపంలో రాయాలి. సో ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ P = 2aq. సో ఇక్కడ P విలువ రాయాలి. అంటే ఇప్పుడు నేను దీన్ని ఇలా కొంచెం రీఅరేంజ్ చేసి రాయొచ్చు. E/P = 1/4πε0. నేను దాన్ని 2aq అని రాయొచ్చు. 2aq ఇందులో 2 aq ఇంకా మిగిలింది 2d డివైడెడ్ బై d² - a² 2aqను P అని రాస్తాం. సో ఇప్పుడు అక్షీయ రేఖపై ఏదైనా ఒక బిందువు వద్ద డైపోల్ యొక్క అక్షీయ రేఖపై ఏదైనా ఒక బిందువు వద్ద ఫలిత విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణం వచ్చింది. 1/4πε0 దిస్ ఈజ్ ఈక్వల్ టు P. సో దీన్ని మనం 2pd బై d² - a² అని రాయొచ్చు. ఇది ఫలిత సమీకరణం. కానీ దీన్ని మరికొంత సూక్ష్మీకరిస్తాం. డైపోల్ అంటే చెప్పాను, వీటి మధ్య దూరం చాలా చాలా తక్కువ ఉంటుంది. మనం తీసుకున్న దూరంతో పోల్చితే వీటి మధ్య దూరం చాలా తక్కువ. అంటే d ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దెన్ a. ఏతో పోల్చితే అంటే దీని పొడవుతో పోల్చితే ఈ దూరం చాలా ఎక్కువ. ఇట్లాంటి సందర్భంలో దీన్ని పొట్టి ఎలక్ట్రిక్ డైపోల్ అంటాం మనం, షార్ట్ ఎలక్ట్రిక్ డైపోల్. ఇట్లాంటి సందర్భంలో a = 0 ప్రతిక్షేపించవచ్చు. సో ఎప్పుడైతే దీనిలో a = 0 ప్రతిక్షేపిస్తామో ఫర్ ఏ షార్ట్ డైపోల్ ఐ విల్ గెట్ EP = 1/4πε0 2pd డివైడెడ్ బై d². దీని బదులు 0 d⁴ అయింది. సో d⁴ అయితే ఇక్కడ ఒక d క్యాన్సల్ అయితే మనకు కింద d³ మిగిలిపోతుంది. సో ఫర్ ఎ షార్ట్ ఎలక్ట్రిక్ డైపోల్ ద రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ది యాక్సియల్ లైన్ ఈజ్ గివెన్ బై 1/4πε0 2p/dq. వెక్టార్ నొటేషన్లో అంటే సదిశల రూపంలో తీసుకుంటే ఇది జవాబు. ఇది అక్షీయ రేఖపై ఫలిత విద్యుత్ క్షేత్ర తీవ్రతకు డైపోల్ విషయంలో సమీకరణం. ఇప్పుడు మనం మధ్యలంబ రేఖపై ఒక బిందువుని తీసుకుందాం. ఇది ఒక బిందువు P. ఇక్కడ ఏకాంక ధనావేశం ఉందని ఊహించుకోవాలి. ఈ ఏకాంక ధనావేశాన్ని -q ఆవేశం, డైపోల్ యొక్క -q ఆవేశం తన వైపు ఆకర్షిస్తుంది. +q ఆవేశం తన నుంచి దూరంగా వికర్షిస్తుంది. అంటే దీని మీద 2 బలాలు పనిచేస్తున్నాయి. ఒకటేమో వికర్షణ బలం, ఇంకొకటేమో ఆకర్షణ బలం. ఈ 2 బలాల వల్ల దీని మీద పనిచేసే ఫలిత బలం ఈ దిశలో ఉంటుంది. అంటే మనం ఇక్కడ సమాంతర చతుర్భుజ నియమాన్ని అప్లై చేయవచ్చు. ఇది ఫలిత బలం. రైట్. ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం a, ఇది దూరం a. బిందువు P యొక్క దూరాన్ని dగా తీసుకుంటాం. ఇది ఒక లంబకోణ త్రిభుజం అయిపోయింది.
ఇది డి, ఇది ఏ, అప్పుడు కర్ణం విలువ ఏమవుతుందంటే డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం. బిందువు పి వద్ద ఉండే ఏకాంక ధనావేశం -q మరియు +q నుంచి సమాన దూరంలో ఉంది కాబట్టి పీపై ఇవి రెండు కలగజేసే బలాలు పరిమాణంలో సమానం. అంటే నేను దీన్ని E ప్లస్ E మైనస్ అని రాయొచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంతకుముందు వాడిన సూత్రం 1/4πε0 q బై డిస్టెన్స్ స్క్వేర్. ఇక్కడ డిస్టెన్స్ ఎంత అవుతుంది? √d² + a². ఇది కూడా అంతే. దాన్ని స్క్వేర్ చేస్తే మనకు d² + a² స్క్వేర్ రూట్ హోల్ స్క్వేర్ చేస్తే సింపుల్గా d² + a² మిగిలిపోతుంది. ఉదాహరణకు వీటి మధ్య కోణం టీటా అనుకోండి, అప్పుడు ఇక్కడ కూడా కోణం టీటా అవుతుంది. ఇక్కడ ఇది ఈ ప్లస్ని సూచిస్తే ఇది ఈ మైనస్ని సూచిస్తుంది. మరి ఫలితం ఎలా వస్తుంది అంటే ఫలితము మనకు తెలుసు, వెక్టార్ హారిజాంటల్ కాంపోనెంట్ తీసుకోవాలి టీటా ఉన్నవైపు. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ మైనస్ కాస్ టీటా ప్లస్ ఈ ప్లస్ కాస్ టీటా అవుతుంది. ఈ మైనస్ ఈ ప్లస్ విలువలు సేమ్ కాబట్టి నేను దీన్ని 2e+ లేదా e- అని రాయొచ్చు, 2e+ కాస్ టీటా అని రాయొచ్చు. దిస్ ఈజ్ ఈ అట్ పి వాల్యూ. మరి కాస్ టీటా ఎలా రాయాలి? ఈ లంబకోణ త్రిభుజం తీసుకోండి. లంబకోణ త్రిభుజంలో కాస్ టీటా నిర్వచనం ఆసన్న భుజం బై కర్ణం. ఆసన్న భుజం ఏ, కర్ణం ఎంత అంటే √d² + a². నేను ఈ విలువను ప్లస్ ఈ ప్లస్ విలువను ఇందులో ప్రతిక్షేపిస్తాను. సో దిస్ బికమ్స్ 2e+ వాల్యూ 1/4πε0 q బై d² + a² ఇంటూ కాస్ టీటా వాల్యూ a బై d² + a² హోల్ అండర్ రూట్. నేను దీన్ని ఇలా కూడా రాయొచ్చు, 2aq బై 4πε0. దీన్ని ఇది 1/2 ఘాతం ఇది 1 అంటే దీన్ని d² + a² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 రాయొచ్చు. ఇది మధ్య లంబ రేఖపై 2aq = p. సో 2aq = p రాస్తే సో EP ఐ విల్ గెట్ p బై 4πε0 d² + a² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. సో పొట్టి ద్విధ్రువం లేదా ఫర్ ఎ షార్ట్ ఎలక్ట్రిక్ డైపోల్ ఇంతకుముందు చదివినట్టుగా ఏ వాల్యూ డి వాల్యూతో పోలిస్తే చాలా తక్కువ. అట్లాంటి సందర్భాల్లో ఏ = 0గా తీసుకోవచ్చు ఫర్ ఎ షార్ట్ డైపోల్. సో EP బికమ్స్ = 2aq అంటే p డివైడెడ్ బై 4πε0. ఇక్కడ ఏకి బదులు 0 అయితే ఇది ఇది పోతుంది. సో d² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2, 2 గెట్స్ క్యాన్సల్డ్. సో కింద d³ మిగులుతుంది సింపుల్గా. సో EP = 1/4πε0 p/d³. ఇది సమీకరణం. ఇంతకుముందు దానికి దీనికి అంటే దీన్ని మధ్యలంబ రేఖ, ఇంతకుముందు అక్షీయ రేఖకు చూసాం. సో మధ్యలంబ రేఖది విలువ ఒక పొట్టి డైపోల్కి అక్షీయ రేఖ మీద ఉన్న విలువలో సగం ఉంటుంది. సో ఎక్కడ ఎక్కువ విలువ ఉంటుంది అంటే అక్షీయ రేఖ మీద ఎక్కువ ఉంటుంది. ఈ రెండింటి మధ్య మరొక తేడా ఉంది. మనం ఇంతకుముందు చూసాం -q + q. అక్షీయ రేఖ మీద ఫలిత విద్యుత్ క్షేత్ర తీవ్రత దిశ ఇటు నుంచి ఇటు ఉంది, -q నుంచి +qకు. ఇక్కడ చూడండి ఫలిత క్షేత్ర తీవ్రత దిశ ఇటువైపు ఉంది. ఇటువైపు అంటే +q -qకు సమాంతరంగా +q నుంచి -q వైపు ఉంది. సో ఇంతకుముందు దానిలో ఉన్న దిశకు దీనిలో ఉన్న దిశకు పూర్తి వ్యతిరేకత ఉంది. ఇది విద్యుత్ క్షేత్ర తీవ్రత మధ్యలంబ రేఖపై ఏదేని ఒక బిందువు వద్ద. విద్యుత్ క్షేత్రంలో మనం ఒక ఎలక్ట్రిక్ డైపోల్ ఉంచితే దాని మీద రెండు సమాంతర వ్యతిరేక బలాలు పనిచేస్తాయి. ఎప్పుడైతే ఒక వస్తువు మీద సమాంతర వ్యతిరేక బలాలు పనిచేస్తాయో ఆ వస్తువు ఆధార బిందువు ఆధారంగా చేసుకొని తిరుగుతుంది, భ్రమణ చలనం చెందుతుంది. సో అది ఇప్పుడు మనం చూద్దాం. ఏకరీతి విద్యుత్ క్షేత్రం అంటే ఏంటి? దేనిలో అయితే విద్యుత్ బలరేఖలు సమాంతరంగా ఉంటాయో దాన్ని మనం ఏకరీతి విద్యుత్ క్షేత్రం అనొచ్చు. దీన్ని ఇంకో రకంగా చెప్తే ఒక విద్యుత్ క్షేత్రంలో
క్యాపిటల్ ఈ విలువ అన్ని చోట్ల దిశలోనూ పరిమాణంలోనూ సమానంగా ఉంటే దాన్ని ఏకరీతి విద్యుత్ క్షేత్రం అంటారు. ఇంగ్లీష్లో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. ఇట్లాంటి ఏకరీతి విద్యుత్ క్షేత్రం యొక్క క్షేత్ర తీవ్రత క్యాపిటల్ ఈ. దీనిలో నేను ఒక డైపోల్ను ఉంచాను. ఉదాహరణకి ఇది ఒక డైపోల్. ఈ డైపోల్ ఇలా ఉంది. సో ఇది -q, ఇది +q. ఎలా ఉంది అంటే ఇది క్షేత్ర తీవ్రత దిశతోని తీటా కోణం చేస్తుంది. మనం చదివాం ఇంతకుముందు వీడియోలో విద్యుత్ క్షేత్రం క్యాపిటల్ ఈలో ఒక q ఆవేశం ఉంటే దాని మీద పనిచేసే బలానికి సమీకరణం F = QE. ఇప్పుడు బలరేఖలు ఇటు నుంచి ఇటు వస్తున్నాయంటే ఇక్కడ ఏం ఆవేశం ఉన్నట్టు? ధనావేశం ఉన్నట్టు. ఇక్కడ ఏమున్నట్టు? రుణావేశం ఉన్నట్టు. ఇక్కడున్న రుణావేశం ఈ ధనావేశాన్ని ఇటువైపు లాగుతుంది. ఇక్కడున్న ధనావేశం ఈ డైపోల్ యొక్క రుణావేశాన్ని ఇటువైపు లాగుతుంది. ఎంత బలంతో లాగుతుంది? F = -QE. ఇదెంత బలం? F = +QE. అంటే పరిమాణాలు సమానం, దిశలు వ్యతిరేకం. ఈ రెండు బలాలు ఎలా ఉన్నాయి? సమాంతరంగా ఉన్నాయి. ఇదొక సమాంతర రేఖ, ఇదొక సమాంతర రేఖ. పరిమాణాలు సమానంగా ఉన్నాయి. సమాన సమాంతర వ్యతిరేక బలాలు పనిచేస్తాయి. ఎప్పుడైతే సమాన సమాంతర వ్యతిరేక బలాలు పనిచేస్తాయో ఆ వస్తువు భ్రమణ చలనం చెందుతుంది. ఉదాహరణకు ఒక ట్యాప్ను మీరు 2 వేలు ఒకటి ఇటువైపు ఒకటి ఇటువైపు ఇలా వేసి తిప్పితే అది తిరుగుతుంది. రెండు సమాన సమాంతర బలాలు. అలానే స్టీరింగ్ రైట్. సో ఇట్లాంటి సందర్భంలో రెండు సమాన సమాంతర వ్యతిరేక బలాలను మీరు మొదటి సంవత్సరం భ్రమణ చలనంలో చదువుంటారు. దాన్ని బలయుగ్మం అంటారు. యుగ్మం అంటే జత. ఇంగ్లీష్లో అయితే సింపుల్గా కపుల్ అంటాం. బలయుగ్మాన్ని ఈ బలాల మధ్య లంబ దూరంతో గుణిస్తే దాన్ని బలయుగ్మ భ్రామకం అంటారు. సో బలయుగ్మ భ్రామకం, దీన్ని టార్క్ అని కూడా అంటారు. దీన్ని బలయుగ్మ భ్రామకం = బల పరిమాణం, అంటే ఈ రెండింటి యొక్క బలాలు సమానం కాబట్టి బల పరిమాణం ఇంటూ వాటి మధ్య లంబ దూరం, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మరి లంబ దూరాన్ని ఎలా అంటే ఇక్కడ నుంచి మీరు ఇలా ఒక గీతను పొడిగించారు. ఇప్పుడు ఈ రెండు రేఖల మధ్య షార్టెస్ట్ డిస్టెన్సే లంబ దూరం, ఎందుకంటే ఇక్కడ లంబకోణం ఉంది. ఇది డైపోల్ యొక్క పొడవు ఎంత? మనం ఎల్లప్పుడూ ఇంతకుముందే చదివాం 2aగా తీసుకోవాలి. ఇది ఒక లంబకోణ త్రిభుజం. ఈ లంబకోణ త్రిభుజంలో నాకు ఇది కావాలి. ఇక్కడ θ అంటే ఇక్కడ కూడా θ. ఇప్పుడు మనం ఏ θ తీసుకోవాలి? sin θ cos θ చూడాలి. సో ఇక్కడ మనకు తెలియంది ఇది, ఈ దూరం లంబ దూరం. సో లంబ దూరం లెట్ us say x. లంబ దూరం తెలియాలి. ఇది తెలియాలి అంటే మనం sin θ తీసుకోవాలి. సో sin θ = ఎదుటి భుజం బై కర్ణం. సో ఎదుటి భుజం x, కర్ణం 2a. సో దీని నుంచి x = 2a sin θ. తెలియని విలువ తెలిసిన వాటిలలో పట్టుకోవచ్చు. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో బలం ఎంత? టార్క్ τ F వాల్యూ QE, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? 2a sin θ. మనం 2aqని P అని రాయొచ్చు. నేను దీన్ని PE sin θ అని రాస్తాను. సదిశ టార్క్ సదిశ రూపంలో రాయాలంటే సో టార్క్ P x E. ఇది ఒక ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఉన్న ఎలక్ట్రిక్ డైపోల్పై పనిచేసే బలయుగ్మ భ్రామకానికి సమీకరణం. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఈ బలయుగ్మ భ్రామకాలు రెండు సమాన సమాంతర వ్యతిరేక బలాలు పనిచేయడం వల్ల. అంటే ఇది ఇటువైపు కదలాలని ప్రయత్నిస్తే ఇది ఇటువైపు కదలాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఇది తిరుగుతుంది. ఇది బలయుగ్మ భ్రామకానికి సమీకరణం. ఇది ఉత్పాదన చేస్తే మనకు పరీక్షలో 4 మార్కులు వస్తాయి. మనకు నెక్స్ట్ చాప్టర్లో ఉంది ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో. ఇట్లానే సేమ్ మనకు అయస్కాంతత్వంలో ఉంటుంది. ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉన్న ఒక అయస్కాంత ద్విధ్రువం. సరే, ప్రస్తుతానికి ఇప్పుడు ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఉన్న ఒక ఎలక్ట్రిక్ డైపోల్ని ఇలా ఉంచితే దీని లోపల ఒక స్థితిజ శక్తి నిల్వ ఉంటుంది. ఇది మనకు నెక్స్ట్ చాప్టర్లో 5వ చాప్టర్లో ఉంటుంది. కానీ దాన్ని కూడా మనం ఇప్పుడు ఇక్కడనే ప్రయత్నం చేద్దాం. సో ఎప్పుడైతే నేను ఈ డైపోల్ని పెట్టగానే ఇది బలయుగ్మ భ్రామకం పనిచేయడం వల్ల ఇది ఇటు తిరిగే ప్రయత్నం చేస్తుంది.
ప్రయత్నం చేసి దీనికి సమాంతరంగా వచ్చి ఆగిపోతుంది. సో ఇలా తిరగాలని ప్రయత్నిస్తున్న దాన్ని నేను బాహ్య బలం ప్రయోగించి లేదా బాహ్య టార్క్ ప్రయోగించి ఇటు తిరుగుతా అన్నదాన్ని నేను రివర్స్లో ఇటువైపు తిప్పాను. అంటే ఉదాహరణకి ఇట్లున్న డైపోల్ని దాని ఇష్టానికి వ్యతిరేకంగా నేను ఇటువైపు తిప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎంత కోణం? ఒక చిన్న కోణం dθ. సో ఏం ప్రయోగించి? ఎక్స్టర్నల్ వర్క్, బాహ్య పనిని ప్రయోగించి, అంటే నేను ప్రయోగిస్తున్నా దాని మీద పని. అప్పుడు ఒక వ్యవస్థ ఇష్టానికి వ్యతిరేకంగా మనం చేసిన పనే దానిలో స్థితీయ శక్తిగా నిలువ ఉంటుంది. ఎక్కడ స్థితీయ శక్తి వచ్చినా దానికి సింపుల్ నిర్వచనం ఏంటి అంటే, ఒక వ్యవస్థ యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా మనము దానిపై చేసిన పని దానిలో స్థితీయ శక్తిగా నిలువ ఉంటుంది. సో ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఉన్న డైపోల్పై పనిచేసే స్థితీయ శక్తి ఎంత, అది ఇప్పుడు మనం చూద్దాం. రైట్, మనం భ్రమణచలనంలో పనికి సమీకరణం రాస్తాం. W = ఇంటగ్రల్ టౌ dt. dt అంటే చిన్న విలువ. దేని చిన్న విలువ? కోణీయ స్థానభ్రంశం, కోణం యొక్క విలువ. W = టౌ dt. రైట్, నేను దీన్ని కొంత కోణం θ1 నుంచి θ2కి జరిపాను. ఇది సేమ్ దేని పోలి ఉంటుందంటే రేఖీయ చలనంలో W = F.ds. ds అంటే డిస్ప్లేస్మెంట్. ఎక్కడ నుంచి సమ్ x1 to x2, సేమ్ దాని పోలి ఉంది. ఇప్పుడు దీన్ని ఇటువైపు తిప్పాలంటే ఇటువైపు పనిచేస్తున్న బలయుగ్మ భ్రామకానికి సమానమైన బలయుగ్మ భ్రామకాన్ని ప్రయోగించాలి. అంటే మనం ఇంతకుముందే రాసాం W = θ1 to θ2, టౌ వాల్యూ P×E అని రాసాం. దాన్ని నేను PE sin θ dθ అని రాయొచ్చు. ఇందులో P స్థిరము, E స్థిరము, కాబట్టి వీటిని సమాకలనం చేయం, ఇంటిగ్రేషన్ చేయం. కాబట్టి వీటిని మనం ఇంటిగ్రేషన్కి వెలుపలికి తీసుకురావచ్చు. PE ఇంటగ్రల్ sin θ dθ లిమిట్స్ θ1 to θ2. మ్యాథమెటిక్స్లో చదువుతారు sin θ dθ ఇంటిగ్రల్ మైనస్ కాస్ θ అవుతుంది. సో దీన్ని మైనస్ PE కాస్ θ. ఇంటిగ్రేషన్లో అవధులను మనం అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇది θ2, ఇది θ1. సో ఎక్స్టర్నల్ వర్క్ అంటే బాహ్య పని, డైపోల్ మీద జరిగిన బాహ్య పని = మైనస్ PE కాస్ θ2 మైనస్ కాస్ θ1. ఇది జరిగిన పనికి సమీకరణం. ఈ జరిగిన పనే శక్తిగా నిల్వ ఉంటుంది. ఇప్పుడు నేనేం తీసుకుంటున్నానంటే మొట్టమొదట θ1 90 డిగ్రీల కోణంలో ఉంది అని అనుకుంటున్నాను. అంటే ఫస్టే ఇది ఇలా ఉంది, ఆల్రెడీ 90 degrees ఉంది. నేను దీన్ని కొంచెం ఇలా తిప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైతే θ1 92 ఉంటుందో లెటసే దీన్ని ఇంకొక కోణానికి తిప్పాలనుకుంటున్నాను θ. మనకు తెలుసు cos 90 = 0. సో అప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ PE θ2 వాల్యూ కాస్ θ అని, ఇది మైనస్ కాస్ θ1, ఇది 0 అయిపోతుంది ఎందుకంటే cos 90 0. సో దీన్నే మనం స్థితీయ శక్తి అంటాం. స్థితీయ శక్తిని U అక్షరంతో సూచిస్తారు. ఇది మనకు నెక్స్ట్ చాప్టర్లో ఉంది. సో దీన్నే డాట్ ప్రోడక్ట్ అంటే అదిశాలబ్దం రూపంలో రాయాలంటే U = మైనస్ P.E అని రాయొచ్చు. ఎందుకంటే A.B = mod A mod B cos θ. ఇది మనకు మరొక 4 మార్కుల ప్రశ్న. మరి ఎలక్ట్రిక్ డైపోల్స్ను మనం ఎక్కడ నిజ జీవితంలో చూస్తాం? ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఉన్న ఎలక్ట్రిక్ డైపోల్పై వెంటనే టార్క్ పనిచేస్తుంది, కాబట్టి అది తిరిగే ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకు ఒక ప్రవాహంలో ఒక గడ్డిపోచ ఇలా ఉందనుకోండి, ప్రవాహ ఒత్తిడికి ఇది ఇలా తిరిగి ప్రవాహానికి సమాంతరంగా మారిపోతుంది. సో ఎలక్ట్రిక్ డైపోల్స్పై విద్యుత్ క్షేత్రం కలుగజేసే టార్క్ను మనం నిజ జీవితంలో దేనిలో చూస్తామంటే మైక్రోవేవ్ ఓవెన్లో చూస్తాం. మీరు మైక్రోవేవ్ ఓవెన్ను బేకరీలలో, కొంతమంది ఇళ్లలో, వంటశాలల్లో కూడా, అంటే వంట చేయడానికి కూడా వాడతారు. ఎలా పనిచేస్తుంది మైక్రోవేవ్ ఓవెన్? మైక్రోవేవ్ ఓవెన్ అంటే చిన్న ఒక బాక్స్ రూపంలో ఉంటుంది. దీనిలో మైక్రోవేవ్స్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇది ఒక మైక్రోవేవ్. దాని వెనక ఒక మ్యాగ్నెట్రాన్ అని ఒక పరికరం ఉంటుంది. దాని నుంచి సుమారు 2.4 GHz
పౌనపున్యంతో ఏమొస్తాయి, మైక్రోవేవ్స్ వస్తాయి. కాబట్టి దీని పేరు మైక్రోవేవ్ ఓవెన్. ఓవెన్ అంటే బట్టి వేడి చేయడం, రైట్. ఇది ఏం కలుగజేస్తుంది, దీనిలో విద్యుత్ క్షేత్రాన్ని కలుగజేస్తుంది. ఈ విద్యుత్ క్షేత్రం సపోజ్ ఇలా ఉంది. మరి దీనిలో ఉన్న ఎలక్ట్రిక్ డైపోల్స్ ఏవంటే, మనం ఇందులో ఏదో ఒక పదార్థాన్ని పెడతాం. మనం దేన్నైతే వేడి చేయాలనుకున్నామో, దేన్నైతే ఉడికించాలనుకున్నామో ఆ పదార్థంలో ఏముంటుందంటే తప్పకుండా వాటర్ ఉంటుంది. అంటే మైక్రోవేవ్ ఓవెన్లో వేడి చేయాల్సిన వస్తువు కంపల్సరీ కొంత తేమ శాతాన్ని కలిగి ఉండాలి. సో H2O అనేది ఒక మాలిక్యూల్, ఒక అణువు. ఇది ఒక డైపోల్ లాగా పనిచేస్తుంది. అంటే సో ఈ డైపోల్ ఏమవుతుంది, ఈ క్షేత్రం దిశలో అలైన్ అంటే అమర్చబడాలని ప్రయత్నం చేస్తుంది. ఇది H2O డైపోల్. కానీ ఒక సెకండ్లో 2.4 గిగా అంటే మెగా 6 గిగా 10⁹9 టైమ్స్. అంటే విద్యుత్ క్షేత్రం యొక్క దిశ ఒక సెకండ్ కాలంలో ఇన్నిసార్లు రివర్స్ అవుతుంది. అంటే ఈ డైపోల్ ఒకసారి ఇటువైపు, మళ్ళీ నెక్స్ట్ ఇటువైపు, ఇటువైపు, ఇటువైపు ఒక సెకండ్లో బిలియన్ల సార్లు తిరుగుతుంది. సో తిరిగేసరికి ఏమవుతుంది అంటే అది శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సో ర్యాండమ్గా అటు ఇటు రొటేట్ కావడం వల్ల బంధాల మధ్య ఉండే ఘర్షణతోని ఉష్ణశక్తి రూపంలో శక్తి వస్తుంది. కాబట్టి మైక్రోవేవ్ ఓవెన్లో ఎలక్ట్రిక్ డైపోల్స్ను ర్యాండమ్గా రొటేట్ చేయడం వల్ల ఏది రొటేట్ చేస్తుంది, మైక్రోవేవ్స్ రొటేట్ చేస్తుంది. దానివల్ల శక్తి ఉత్పత్తి అవుతుంది. అంటే మనకు మంట కనిపించదు, ఏమీ కనిపించదు, అందులో పెట్టిన పదార్థం వెరీ హై టెంపరేచర్కు వేడెక్కుతుంది. ఉదాహరణకు నేను ఒక ప్లాస్టిక్ ముక్కనో లేదా ఇనుప ముక్కనో పెట్టాను అనుకోండి. ఇనుప ముక్కలో నీటి అణువులు లేవు, డైపోల్స్ లేవు, కాబట్టి అది వేడెక్కదు. ఇది మైక్రోవేవ్ ఓవెన్ విషయంలో మనం చూస్తాం. ఎలక్ట్రిక్ డైపోల్ ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఉన్నప్పుడు అది రొటేట్ అవుతుంది, అంటే భ్రమణం చెందుతుంది అన్నదానికి ఇది ఒక బెస్ట్ ఉదాహరణ.